అయితే ఒక ఎలుక, ఆ ఎలుక ఏమవుతుంది అని అంటే, ఎలుక ఏడుంటారా పొక్కలు ఉంటుంది, రైట్, హోల్ ఉంటుంది. హోల్ నుండి భయపడుకుంటే అస్సలకే బయటకు వస్తలేదు. అయితే ఓ రోజు ఏమైంది, దేవుడు కిందికి వచ్చింది. అరే ఎలుకగా, ఎందుకు ఊకే గదే హోల్ ఉంటున్నావు, బయటికి ఎందుకు వస్తలేవు అని అంటే, దేవుడా జర నాకు భయం అవుతుంది, అందుకే నేను వస్తలేను. ఎందుకు భయం అవుతుందిరా అని అడిగిండు ఆ ఎలుకని. ఎందుకు భయం అవుతుందంటే, నాకు పిల్లిని చూస్తే భయం అవుతుంది. ఈ పిల్లిని చూస్తే ఎందుకు భయం అవుతుందిరా అంటే, బయటికి రాగానే పిల్లి నన్ను ఎక్కడ తింటుంది, ఎక్కడ చంపేస్తాను భయం అవుతుంది అని చెప్పి. చలో దేవుడు ఏం చేసిండంటే, ఇట్లా చిటికేసిండు ఆ పిల్లిని, ఆ ఎలుకని పిల్లిని చేసేసిండు. చలో అని చెప్పి ఫ్లైట్ ఎక్కిండు, పైకి వెళ్ళిపోయింది దేవుడు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైంది, ఆ పిల్లి కూడా ఏమవుతుంది అట్లనే ఆ సందుగా అంటే మూలకే కూర్చుంటుంది, బయటికి వస్తలేదు. మళ్ళీ బయటికి వస్తలేదని చెప్పి మళ్ళీ దేవుడు వచ్చింది కిందికి, లిఫ్ట్లో వచ్చింది. ఈసారి లిఫ్ట్లో వచ్చి మళ్ళీ ఏమైందిరా, మళ్ళీ భయం అవుతుంది దేవుడా అని. ఈసారి ఏం భయం అవుతుందిరా అని అంటే, దేవుడా ఈసారి ఏం భయం అవుతుందంటే, కుక్కను చూస్తే భయం అవుతుంది. ఎందుకు, ఎలుకను తీసి తినేస్తుంది, అవునా కదా. సో అట్లనే భయం అవుతుంది అని అన్నాడు. అవునా భయం అవుతుందా, చలో మరి ఇంకేం చేద్దాము అని చెప్పి మళ్ళా చిటికేసిండు, ఆ పిల్లిని కుక్కని చేసిండు. చలోరా మంచిగా బతుకు అని చెప్పి ఫ్లైట్ ఎక్కిండు, మళ్ళీ పోయిండు. దేవుడు పైకి పోయిన తర్వాత మరి కుక్క బయటికి రావాలిగా, బోబో అనాలిగా. మళ్ళీ బయటికి వస్తలేదు, అది కూడా మూల కూర్చుంటుంది, ఇంట్లోనే కూర్చుంటుంది, బయటికి వస్తుంది. మళ్ళీ దేవుని కోపం వచ్చి మళ్ళీ సార్ లిఫ్ట్ వచ్చి, ఏమైందిరా కుక్క బయటికి ఎందుకు వస్తలేదు అంటే, దేవుడా మళ్ళీ భయం అవుతుంది అన్న. ఈసారి ఎందుకు భయం అవుతుందిరా, దేవుడా నేను కుక్కను బోబో అంటే ఈ మనుషులు నన్ను ఏడగొడతారో ఏడ చంపేస్తారని మనుషులు చూస్తే భయం అవుతుంది అని. సరే అని చెప్పి దేవుడు ఏం చేసిండు, మళ్ళీ ఏం చేసిండ్రా, చిటికేసిండు. ఈసారి మనిషి లెక్క మార్చిండు. మళ్ళీ దేవుడు ఈసారి పారాషూట్ వేసుకొని పైకి పోయిన తర్వాత మనిషి అయిన తర్వాత మనిషి లెక్క పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, బయటికి వచ్చి కొత్త చేయాలి. సరే ఈసారి దేవుడు ఏం చేసిండు, సంవత్సరం చూసిండు, 2 సంవత్సరాలు చూసిండు. ఇదంతా చూసిన తర్వాత కూడా వీడు ఏం బయటికి వస్తలేడు, ఏం చేస్తలేడు. మళ్ళీ దేవుడు కిందికి వచ్చి క్యావ్వారే ఎందుకు బయటికి వస్తలేవు, ఏం చేస్తలేడు, భయం అవుతుంది దేవుడా. దేనికి భయం అవుతుందిరా, దేవుడా నేను బయటికి వచ్చి ఏమైనా చేస్తే నలుగురు ఏమంటారు, నలుగురు నవ్వుతారా, నలుగురు ఏడుస్తారా అని చెప్పి భయం అవుతుంది దేవుడా అని. ఈసారి దేవుడు ఏం చేసిండో తెలుసా, చెప్పు ఏం చేసిండంటారు, ఏం చేసిండ్రా, డైరెక్ట్ మళ్ళీ ఏం చేసిండు తెలుసా, చల్ ఇదంతా కాదు నువ్వు ఎలకలు ఎక్కడే బతుకురా అని చెప్పి మళ్ళీ ఎలకని చేసి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే,